మామూలుగా మనం కొన్ని సామెతలు వింటూ ఉంటాం. ఉదాహరణకు కూరల్లో కరివేపాకులాగా తీసి అవతల పెట్టాడు అని. నిజానికి తీసి అవతల పెట్టడం కాదు, ప్రత్యేకంగా ఏరుకొని తినాలి. అంటే అంతటి మహత్తరమైన ఆరోగ్య లాభాలు ఈ కరివేపాకుతో ఉన్నాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మీ డైలీ డోస్ లాగా వాడుకోవచ్చు. ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇంతకీ కరివేపాకుతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, కరివేపాకు తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అమేజింగ్ విషయం. కరివేపాకు ఆరోగ్యానికి కరివేపాకు అనేది ఒక ఔషధలాగా పనిచేస్తుంది. మీ డైలీ డోస్ దీంతో మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్పొచ్చు. కరివేపాకు నిజానికి ఒక చిన్న ఆకు, కానీ దాని శక్తి అపారం. మన వంటింట్లో రెగ్యులర్గా కనిపించేటటువంటి ఈ సుగంధ ద్రవ్యానికి, ఈ ఆకుకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దళ ఘన, అలాగే కృష్ణనింబ ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తారు. కేవలం రుచిని పెంచడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అసలు రుచిని పెంచడంలోనే ఒక ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది. ఎందుకంటే రుచిగా ఉన్నప్పుడు లాలాజలం స్రవిస్తుంది. లాలాజలం స్రవించినప్పుడు సెలైవరీ ఎమైలేజ్ అనేది ఉంటుంది దాంట్లో. అది డైజెషన్కి సహాయపడుతుంది. డైజెషన్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇంతటి రహస్యం దీని వెనక ఉంది. ఆరోగ్యాన్ని ఇది సంరక్షిస్తుంది. అసలు కొన్ని మనకి సామెతలు సంస్కృతంలో ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు ఔషధానాం ఉత్తమం ఆమలకి, ఆహారనాం ఉత్తమం గోధుమ అన్నట్టుగా కొన్ని ఆహారాలు ఔషధాల కంటే కూడా మిన్నగా పనిచేస్తుంటాయి. అలాంటి వాటిలలో కరివేపాకు ఒకటి. కరివేపాకు తాలూకు స్వరూపం, దాని ఔషధ ప్రయోజనాలు, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు మనం వరుసగా తెలుసుకుందాం. వీటిని మనం విపులంగా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ స్వరూపం. అంటే కరివేపాకు ఎలా ఉంటుంది, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. కరివేపాకు మొక్క మామూలుగా చిన్నదిగా సుమారుగా 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామం ఏమిటి అంటే మొరయా కొయనిగి. ఇది రూటేసి కుటుంబానికి సంబంధించింది. దీని ఆకులు చిన్నగా ముదురు ఆకుపచ్చ రంగులో ఒకదానికొకటి ఎదురెదురుగా అమరి ఉంటాయి. చాలా మంచి అమరిక. ఈ ఆకులు అద్భుతమైనటువంటి సువాసన కలిగి ఉంటాయి. దీన్ని మీరు కాస్త నలిపారనుకోండి, ఘాటైన ఒక అద్భుతమైనటువంటి సువాసన ఇది వస్తూ ఉంటుంది. కరివేపాకు మొక్క తాలూకు ఆకుల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మొత్తం చెట్లో. ఇవి మామూలు మన సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటాం. వంటల్లో రుచి కోసం వాడతాం, అలాగే ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వీటిని వాడచ్చు. సరే, మరి ఎలాంటి ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి దీనికి, మెడిసినల్ యూజెస్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. కరివేపాకు 1 కాదు 2 కాదు అనేక ఆరోగ్య సమస్యలకు ఒక మంచి పరిష్కారం. డయాబెటీస్ నియంత్రణ దీంతో చేయొచ్చు. అలా జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుచుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. చర్మ సంరక్షణకి ఇది ఉపయోగపడుతుంది. ఇలాగ 1 కాదు 2 కాదు ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా ఒక అమేజింగ్ విషయం ఏంటంటే రోగనిరోధక శక్తి పెంచడానికి, ఇంకా అమేజింగ్గా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి ఈ కరివేపాకు మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఒక అదృశ్య హంతకిలాగా మన మీద కబడించేది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ని కరివేపాకుతో కంట్రోల్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. మామూలుగా అయితే దీన్ని కొలెస్ట్రాల్ యాజ్ సచ్ ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ ఇండైరెక్ట్గా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అంటే గుండె జబ్బు తాలూకు లక్షణాలు కనిపిస్తాయి, ఆయాసం లాంటివి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. అయితే కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అంటే అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం, అలాగే స్థూలకాయం అంటే ఊబకాయం, ఇంకా వంశపారపర్యంగా ఈ కొలెస్ట్రాల్ మామూలుగా ఉండటం, ఇలాంటివి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. కొవ్వు ఎక్కువ ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే కరివేపాకుని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి మీ ఆహారంలో కరివేపాకుని క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. అంతే. ప్రతిరోజు భోజనంలో కనీసం 1 టేబుల్ స్పూన్ కరివేపాకుని పొడి రూపంలో తీసుకుంటూ ఉండండి. మీరు కరివేపాకుతో కూరలు, పప్పు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. అయితే కరివేపాకు ఎలా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే కరివేపాకు రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, దీని స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా నివారిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం జుట్టు ఆరోగ్యం.
అంటే హెయిర్ హెల్త్ని కరివేపాకుతో పెంచుకోవచ్చు. ఈ జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు రాలుతుంది, అలాగే జుట్టు బలహీనంగా మారుతుంది, చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, జుట్టు త్వరగా తెల్లబడిపోతూ ఉంటుంది. ఇవి సాధారణంగా ఈ జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కనిపించే సమస్యలు. దీంతో ఏం జరుగుతుంది? మీ ఆత్మవిశ్వాసం మొత్తం కూడా దెబ్బతింటుంది. అయితే ఈ జుట్టు ఆరోగ్యం దెబ్బతింటానికి మెయిన్ కాజెస్ ఏంటంటే పోషకాహార లోపం, అలాగే మానసిక ఒత్తిడి, అలాగే వాతావరణ కాలుష్యం, కొన్ని రకాల రసాయనాలు కలిగినటువంటి షాంపూలు వాడటం, ఇంకా హార్మోన్ల ప్రాబ్లమ్స్, ఇలాంటివి కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వంశపారపర్యంగా కూడా ఈ జుట్టు రాలే రిస్క్ ఉంటుంది. అయితే మరి కరివేపాకుని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలి ఈ జుట్టు ఆరోగ్యం కోసం అంటే, ఒకవేళ జుట్టుని మీరు పెంచుకోదలిస్తే అప్పుడు కరివేపాకుని నూనెగా తయారు చేసుకొని వాడుకోవాలి. వారానికి 2 లేదా 3 సార్లు తలకి పట్టించి మసాజ్ చేసుకోవాలి. కరివేపాకు నూనెని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసి మరిగించండి ఇండైరెక్ట్గా, అంటే సిమ్ మీద మరిగించాలి. చల్లారిన తర్వాత దీన్ని ఉపయోగించాలి. లేదా ఆదిత్య పక్వం చేయాలి. అంటే ఏంటంటే ఎండలో కొబ్బరి నూనె కరివేపాకులు కలిపి ఉంచాలి. ఆదిత్య పక్వం అయిపోతుంది, దాంతో కరివేపాకు నూనె తయారవుతుంది. అలాగే మీ ఆహారంలో కరివేపాకుని ఎక్కువగా చేర్చుకుంటూ ఉండండి. అయితే కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అంటే, ఇది కుదుళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. దీంతో కుదుళ్ళు గట్టిపడతాయి. ఇది జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. కరివేపాకులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆ జుట్టుని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొక అమేజింగ్ విషయం, డయాబెటీస్ అంటే మధుమేహంలో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు తెలుసు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల ఈ డయాబెటీస్ అంటే మధుమేహం అనేది వస్తుంది. కాబట్టి చక్కెర పెరగడం అనేది మెయిన్ లక్షణం. దీంతో పాటు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం, ఎక్కువగా దప్పిక వేస్తూ ఉండటం, బాగా అప్పుడు తింటే వెంటనే మళ్ళీ ఆకలి వేస్తూ ఉండటం, దీనికి తగ్గట్టుగా బరువు ఏమైనా తగ్గిపోవటం, అలసట, చూపు మందగించడం, ఇలాంటి లక్షణాలు డయాబెటీస్లో కనిపిస్తాయి. ఎక్కువ కాలం పాటు ఈ సమస్య ఉంటే గుండె, కిడ్నీలు, ఆఖరికి నరాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే డయాబెటీస్ రావడానికి మెయిన్ కాజ్ ఏమిటంటే, జన్యుపరమైన కారణాలు సరే మీరు సరిదిద్దలేనివి, కానీ సరిదిద్దగలిగినవి ఉన్నాయి. ఉదాహరణకు ఊబకాయం అంటే ఒబెసిటీ, అలాగే శారీరక శ్రమ లేకపోవటం, అలాగే ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవటం, మానసిక ఒత్తిడి, ఇలాంటివి ముఖ్యంగా ఈ డయాబెటీస్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవటం, లేదా శరీరం ఇన్సులిన్ సరిగ్గా స్పందించకపోవటం ఇన్సులిన్కి, ఇవి కూడా డయాబెటీస్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే మరి ఈ కరివేపాకుని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికంటే, ఈ డయాబెటీస్ నియంత్రణ కోసం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 5 నుంచి 10 తాజాగా ఉన్న కరివేపాకు ఆకుల్ని సింపుల్గా నమిలేయటమే. మీకు కావాలనుకుంటే కరివేపాకు పొడిని కూడా మీరు వాడుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్ళకి 1/2 చెంచాడు కరివేపాకు పొడిని కలిపి రోజుకి 2 సార్లు తాగొచ్చు. అయితే ఈ కరివేపాకు ఎలా పనిచేస్తుంది అంటే, రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంటే ఏం చేస్తుంది? ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, అలాగే శరీరం ఇన్సులిన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేలాగా చేయడానికి సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే ఫైబర్ కానీ, యాంటాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలో ఉన్నట్టుండి పెరగకుండా కాపాడతాయి. ఇక మేజర్ యూజు, జీర్ణక్రియ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా కరివేపాకు మీకు ఉపయోగపడుతుంది. ఈ జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కడుపు నొప్పి ఉంటుంది, అజీర్తి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, గ్యాస్ సతమతం చేస్తూ ఉంటుంది, మలబద్ధకం సతాయిస్తూ ఉంటుంది, విరేచనాలు కాళ్ళు ఆడనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా కనిపించేటువంటి జీర్ణక్రియ సంబంధ సమస్యలు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో అసౌకర్యం, ఉబ్బరింపు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటే, ఆహారపు అలవాటు సరిగ్గా ఉండకపోవటం, కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, టైంకి భోజనం చేయకపోవటం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు, ఇవన్నీ కూడా జీర్ణక్రియ సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. నీళ్లు తక్కువగా తాగటం కూడా మలబద్ధకానికి కారణం కావచ్చు. అయితే మరి కరివేపాకుని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడుకోవాలి అంటే, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకుంటే భోజనం తర్వాత 5 నుంచి 6 కరివేపాకుని నమిలేయండి. మీరు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే 1 కప్పు వేడి నీళ్ళకి కొన్ని కరివేపాకులు ఆకులు వేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. దీన్ని స్టీపింగ్ అంటారు. తర్వాత ఈ నీళ్ళను వడపోసుకొని తాగేయండి. రోజుకి 2 సార్లు ఇలా తీసుకోవచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, కరివేపాకు ఎంజైమ్స్ని, అంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలలో మామూలుగా తగ్గినటువంటి ఆ ఎంజైమ్ల ఉత్పత్తిని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే ప్రత్యేకమైనటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తాయి, అలాగే మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇంకొక మేజర్ యూజు, చర్మ ఆరోగ్యానికి కూడా కరివేపాకు మీకు సహాయపడుతుంది.
ఈ చర్మ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారటం, దురద, ఎలర్జీలు ఇలాంటివి సాధారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చర్మ సమస్యల కింద. ఇవి మీ అందాన్ని దెబ్బతీస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే చర్మ సంబంధ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మన అంగ ప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్దది ఏమిటంటే చర్మం, కాబట్టి దానికి ప్రతికూలతల తాకిడి ఎక్కువ. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు వాడటం ఇలాంటివి చర్మ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. సరైనటువంటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవటం కూడా ఇన్ఫెక్షన్స్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అయితే మరి కరివేపాకుని ఏ మోతాదులో, ఏ రీతిలో వాడాలి? చర్మ సంబంధిత సమస్యల కోసం కరివేపాకుని పేస్ట్లా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అంటే ఈ పేస్ట్ని ఎఫెక్టెడ్ ఏరియాస్లో, ప్రభావిత ప్రాంతంలో రాయండి. కొన్ని కరివేపాకు ఆకుల్ని మెత్తగా చేసి కొద్దిగా తేనె కలిపి పేస్ట్లా తయారు చేయండి. ఈ పేస్ట్ని మీరు ఎక్కడైతే అవసరమో అక్కడ మీరు ఎక్స్టర్నల్గా రాస్తుంటే ఆ నల్ల మచ్చలు తగ్గుతాయి. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ చర్మాన్ని ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి చర్మం యవ్వనంగా కనపడటానికి సహాయపడతాయి. ఇంకో మేజర్ యూజ్ రోగనిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఫ్లూ లాంటివి సతాయిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు. శరీరం నీరసంగా ఉండటం, గాయాలు త్వరగా మానకపోవటం ఇలాంటివి కూడా బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతాలు. అయితే ఎందుకు ఇమ్యూనిటీ తగ్గుతుంది అంటే పోషకాహార లోపం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవటం ఇలాంటివి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. కొన్ని దీర్ఘకాలపు వ్యాధులు కూడా ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి. అయితే మరి కరివేపాకుని ఏ మోతాదులో ఎలా వాడాలి అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవటం కోసం మీ రోజువారీ ఆహారంలో సింపుల్గా కరివేపాకుని ఎక్కువగా చేర్చుకోండి. మీరు కరివేపాకుతో సూప్ చేసుకోవచ్చు, లేదా రసం కూడా తయారు చేసుకొని తాగొచ్చు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 10 కరివేపాకు ఆకుల్ని సింపుల్గా నమిలేయచ్చు కూడా. ఈ కరివేపాకులో ఉండే విటమిన్ సి, యాంటాక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలో ఉండే తెల్ల రక్త కణాల పనితీరుని మెరుగుపరుస్తాయి. దీంతో శరీరం ఆ ఇన్ఫెక్షన్స్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, కరివేపాకు కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి ఒక గొప్ప వరం. దీన్ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవటం ముఖ్యం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కరివేపాకు లాంటి సహజసిద్ధమైన ఆహారాలతో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు కరివేపాకుని వాడి ఏదైనా సమస్యను తగ్గించుకోగలిగారా? మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.